ఏపీ సచివాలయం ఎదుట హౌస్ కీపింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. 3 నెలలుగా వేతనాలు చెల్లించట్లేదని ఆరోపిస్తూ విధులు బహిష్కరించిన కార్మికులు సచివాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలను పారిశుద్ధ్య కార్మికులుగా మార్చి హౌస్ కీపింగ్ ఏజెన్సీ అధికారులు వేధిస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని కార్మికులంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రపా ఛార్జీ కావాలి అంది. 3 నెలల నుంచి మాకు జీతాలు లేవు. ఆ వచ్చిన జీతం సరిపోవట్లేదు సార్. మాకు ఇక్కడికి వచ్చినాక ఏ పని చెప్పినా మేము చేస్తున్నాం, కాదనట్లేదు. చేసిన దానికి వేతనమైనా మాకు జీతాలు పెంచాలి సార్. మాకు జీతాలు సరిపోవట్లేదు. మరి దయించి మాకు జీతాలు పెంచాలని చెప్పేసి మేము కోరుకుంటే వాళ్ళు నిలబడ్డామండి. 12,000 ఇస్తారు, ఇంకా 3 నెలల తర్వాత పెంచుతా అన్నారంటే ఇంతవరకు పెంచలేదు సార్. మరి ఇప్పుడు మాత్రం జీతాలు 6,800 వస్తాయి సార్. సెలవు లేకపోతే, సెలవు ఉంటే 250 రూపాయలు కట్ చేస్తారు సార్. డబ్బులు అడిగితే దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని పెద్ద వయసు అని 5-6 తీసేశారు. తీసేస్తే ఆ రోజు నేను గంట ఏడ్చాను. మా పనులు లేవు సారు. ఆ రోజు అప్పుడైతే మా పిల్ల ఆపరేషన్ చేసుకుని పిల్ల తల్లి ఒక్కదాని చాకిరి. అసలు గంట ఏడ్చి నన్ను పనిలో పెట్టుకోమంటే అసలు నువ్వు అవసరం లేదని 4 నెలల దాకా కూడా మేము సేదరించుకొని అసలు ఎట్టాగనో చేశారు. కానీ దేవుడి మీద చేసి నేను ప్రార్థన చేసుకుంటానా. శాలరీ ఆగిపోయింది సార్. మాకు శాలరీ కావాలి, టైం మార్చాలి, ఎస్పీఎఫ్కు ఇది అవ్వాలి, శాలరీ పెంచాలి. అది సార్ మా ఇబ్బందులు పడుకుంటే ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ వస్తున్నాం సార్. మా ఇబ్బందులు కూడా గుర్తించాలి. మేము అద్దెలకు ఉండేవాళ్ళమి. చుట్టుపక్కల పొలాలు తీసుకొని పనులు లేక అద్దెలు కొంటా, పిల్లల్ని చదివించుకుంటా, జీతాలు సరిగ్గా రాక అవి ఇబ్బందులు పడుకుంటా మేము వస్తున్నాం సార్. మా ఇబ్బందులు గుర్తించండి సార్ మీరు. పారిశుద్ధ కార్మికుల ధర్నా విషయమై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, వీళ్ళంతా వ్యవసాయ కూలీలుగా ఉన్న వాళ్ళని హౌస్ కీపింగ్లో పారిశుద్ధ కార్మికులుగా చేర్పించారు. అయితే 3 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం ఏంటి? అందరూ తీసుకుంటూనే ఉన్నారు జీతాలు, సచివాలయ ఉద్యోగులు అందరూ. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి నెలకొంది. 4 నెలల నుండి కూడా సుమారుగా 3 నెలల వరకు రావాల్సినటువంటి జీతాలని ఇప్పటికీ కూడా చెల్లించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దాదాపుగా ఈ సచివాలయంలోని పనిచేసే ఏదైతే టెంపరీ సచివాలయం ఉందో, ఈ సచివాలయంలో ఉన్నటువంటి పాలకులు ముఖ్యమంత్రి దగ్గర నుండి మంత్రుల వరకు, చీఫ్ సెక్రటరీ దగ్గర నుండి ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరి కార్యాలయాలు కూడా అద్దంలా ఉండాలి అంటే అది ఖచ్చితంగా ఈ కార్మికుల చేతిలో ఉంటుంది. అయితే ఇటువంటి కార్మికులకు సంబంధించి జీతాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం అలా పెండింగ్లో పెట్టింది. ఈ నేపథ్యంలో రోజు చేసేటువంటి వాళ్ళు, కూలి పనులు చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఈ సచివాలయాన్ని తరచూ బయట ప్రాంతాల నుండి, వివిధ జిల్లాల నుండి ఈ సచివాలయాన్ని చూపించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం బస్సులేసి భోజనాలు పెట్టి మరి జనాన్ని తీసుకొస్తుంది. కానీ ఈ సచివాలయాన్ని అందంగా ఉంచేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం జీతాలు ఇవ్వడం. సుమారుగా ఇప్పటికీ సిఆర్డీఏ 39 కోట్ల రూపాయలను వేరే ప్రాంతాల నుండి బస్సులేసి తీసుకొచ్చి ఇక్కడ జనానికి చూపిస్తుంది. కానీ ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి మాత్రం 3 నెలల నుండి కూడా జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి. చాలీ జీతం ఇప్పటికీ కూడా సాక్షాత్తు రాష్ట్ర సచివాలయంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కనీస వేతనాలు అనేవి కూడా అమలు కానటువంటి పరిస్థితి. ఎవరికి కూడా 12,500 రూపాయలు జీతం అందినటువంటి పరిస్థితి కూడా. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. సాక్షాత్తు రాష్ట్ర సచివాలయంలోనే ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడుతున్నటువంటి పరిస్థితి. సాధారణంగా ఇక్కడున్నటువంటి పనిచేసే కార్మికులందరూ కూడా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పగా చెప్పేటువంటి రాజధానికి భూములు ఇచ్చినటువంటి 29 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. దీంతో ఉపాధి అవకాశాలు లేక ఒకప్పుడు రైతు కూలీలుగా బతికినటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ పారిశుద్ధ్య కార్మికులుగా మారిపోయిన పరిస్థితి. అయినప్పుడు కూడా వాళ్ళ జీతాలలో మనతో పాటు ఆందోళన చేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారమ్మా? ఇప్పుడు మీకు ఎన్ని రోజుల నుండి ఇబ్బంది అవుతుంది? జీతం అసలు ఎంత ఇస్తామని చెప్పారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు మీకు? సార్ జాయిన్ అయిన కొత్తలో మేము 2 నెలల తర్వాత మీకు 12,000
జీవో పాస్ అవుతుంది, మీకు ఇస్తాము ఖచ్చితంగా అని చెప్పారు సార్ వెండరు ఎస్కే వలీ గారు. కాంట్రాక్టు మాకేదో పేపర్ల మీద అగ్రిమెంట్లని సంతకాలు పెట్టించుకున్నారు, మీరు ధర్నాలు చేయకూడదు, ఏమీ అడగకూడదు, యూనియన్లో జాయిన్ అవ్వకూడదు, అవన్నీ అయ్యో 60 పాయింట్లు పెట్టి ఇంగ్లీష్లో మా చేత సంతకాలు పెట్టించుకున్నారు, మాకు తెలీదు. కానీ మేము బిల్డింగుల్లో పనిచేస్తుంటే ప్రతి సూపర్వైజర్ కూడా మీరు సిఆర్డీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళొద్దు, సీఎం బిల్డింగ్కి వెళ్ళొద్దు, మీరు ఎవరు కూడా ఈ విషయాల గురించి జీతాలు ఇవ్వలేదని కూడా మీరు ఎవరితోనైనా తోటి ఎంప్లాయీలతోనైనా సరే, సెక్రటరియట్లో ఉన్న ఎంప్లాయీలతోనైనా మీరు ఈ విషయం చెప్పిన మరుక్షణం మీరు ఉద్యోగం నుంచి తొలగించబడుతుంది, మీ ఐడి కార్డు ఇచ్చి బయటకు వెళ్ళిపోండి అని చెప్తున్నారండి. సూపర్వైజర్లకి వీళ్ళు ఒత్తిడి చేస్తే సూపర్వైజర్లు మా మీద ఒత్తిడి చేస్తున్నారండి. చాలా అసభ్యమైన లాంగ్వేజ్తో సూపర్వైజర్లు మాట్లాడుతుంటే సిఆర్డీఏ వాళ్ళకి కూడా మేము ఇన్ఫార్మ్ చేశాము. పైగా అయ్యా మాకు జీతాలు అందటం లేదు అని, ఇది ఒకటోసారి కాదు సార్, ఇప్పటికి 3 సార్లు 4 సార్లు అయింది. కాకపోతే ఇవాళ ఏంటంటే మా పిల్లలకి హాల్ టికెట్ ఇవ్వకుండా నిలిపివేసిన పరిస్థితి కాబట్టి 3 నెలలు నిండినాయి సార్, ఇది 4వ నెల, రేపు మార్చి 4వ నెల స్టార్ట్ అవుతుంది. అందుకని పిల్లలకి ఎగ్జామ్ లాస్ట్ టైం కాబట్టి అద్దెలన్నావా తిన్నా తినకపోయినా ఎవరికి తెలియదండి. సంవత్సరం అంతా చదివించుకున్న పిల్లల జీవితం భవిష్యత్తు ఆగమవుతుంది కాబట్టి మాకు జీతాలు ఇవ్వండి మహాప్రభు అని మేము అడిగితే రేపిస్తాం ఎల్లుండిస్తాం అన్నారు. నిన్న సీఎం గారు ఎంప్లాయీలకు ఇక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళి అడగటానికి మేము ప్రయత్నిస్తే సూపర్వైజర్ సాక్షాత్తు రూమ్లో వేసి మీటింగ్ ఉందని పిలిచి కూర్చోబెట్టి గేటు బయట కూర్చున్నాడండి. అట్లాంటి దుస్థితిలో మేము ఉన్నాం. మేము వెళ్ళి ఎవరికైనా చెప్పిన మరుక్షణం మమ్మల్ని పనిలో నుంచి తీసేస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారు, హెరాస్మెంట్ చేస్తున్నారు. ఇది మాత్రం సాక్షాత్ నిజం. ఈ విషయం ఒకప్పుడు ఒక అమ్మాయి చెప్తే ఆ అమ్మాయిని తీసేసి బయటికి పంపించేశారండి. బయట ఏదో జరిగిన వర్కర్లను కూడా పనిలో నుంచి తొలగించారు. అనేక మంది ఇంతకుముందు ఇక్కడ రాంబాబు అనే సూపర్వైజర్ పనిచేస్తుంటే ఆయన వర్కర్లకి ఇక్కడ బాత్రూమ్ లేదు, మంచినీళ్ళకి అటు వెళ్ళొస్తారంటేనే అతని పనిలో నుంచి లోపల బిల్డింగ్ నుంచి తీసి రోడ్డు మీదకి వేసి 3 నెలలు ఈ ఏజెన్సీ అతను బయట చేపించింది కాదని చెప్పమనండి. ప్రతిసారి కూడా రవి గారు అనే ఆయన మాకు చెప్తామన్నారు, నేను ఇస్తానమ్మా. ఇంతకుముందు కూడా మేము అడిగాము, సార్ మాకు జీతాలు పెంచండి అంటే మేము పెంచుతామమ్మా, సార్తో వలి గారితో మాట్లాడి చెప్తామన్నారు. ఇప్పుడు వరకు 2 సంవత్సరాలు నిండిపోయింది సార్, ఇంతవరకు ఆయన ఆలోచిస్తానే సార్తో మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన మాటకు మేము విలువిచ్చి మేము పనిచేస్తాం. పోతే సిఆర్డీఏ వాళ్ళకు కూడా మేమందరం రాసి సంతకాలు పెట్టి ఇచ్చాం. ఇచ్చినప్పుడు నువ్వు యూనియన్ లీడర్ అని నన్ను కొద్దిగా గట్టిగా ప్రెజర్ చేస్తే నాకు సంబంధం లేదు సార్, నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ టైంలో జనాన్ని చేత పని చేయించాను. ఏఈ గారు వాళ్ళందరూ సిఆర్డీఏ వాళ్ళు తెలుసు కాబట్టి ఆ లెటర్ తెచ్చి మాకు ఇయ్యమ్మంటే తీసుకెళ్ళి ఇచ్చాను సార్ అని కూడా నేను అధికారులకి చెప్పడం జరిగింది. దానివల్ల కూడా కొంత నీ ఇష్టం, నువ్వు బయటకు వెళ్ళిపోతావు, ఆలోచించుకో. ఒక సూపర్వైజర్ అన్లాంగ్వేజ్ మాట్లాడితే ఆ మాట నేను అడిగినందుకు నన్ను 4 రోజులు సస్పెండ్ చేశారు సార్. ఐడి కార్డు ఇచ్చి బయటకు వెళ్ళిపోమంటున్నారు. ఎవరో చెప్పుకోము, సిఆర్డీఏ వాళ్ళ దగ్గరకు వద్దంటున్నారు. సీఎం గారి బిల్డింగ్ దగ్గరికి అక్కడికి వెళ్ళి చెప్పుకుంటామంటే అక్కడికి వెళితే ఆ సూపర్వైజర్ని తిట్టి 3వ బిల్డింగ్ 2వ బిల్డింగ్ 5వ బిల్డింగ్ వర్కర్ ఇక్కడికి వస్తుంటే నువ్వేం చేస్తున్నావు, నిద్రపోతున్నావు అని వాళ్ళని తిడుతున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదేమో, మా ఏజెన్సీని సూపర్వైజర్లు మాట్లాడండి. ఇవన్నీ కాదు సార్, మాకు మేము చేస్తే జిఏడి కిందన్నా మమ్మల్ని తీసుకోమనండి, లేదా సిఆర్డీఏ పరిధి కిందైనా మేము పనిచేస్తాం. మాకు పట్టుకూటి కోసం మేము వచ్చాం. మాకు ధర్నాలు కానీ గొడవలు కానీ మాకొద్దు. సీఎం గారు ఇప్పటికైనా సరే మా ఎందు దయ ఉంచి ఎంతోమందికి మేలు చేస్తాం, మరి మమ్మల్ని ఎందుకు మర్చిపోయారు మీరు? రోజువారీ కూలి పనులు లేవండి, ఉంటే ఏడకొచ్చి దొడ్లు గడిగి అసభ్యకరమైన మాటలు సూపర్వైజర్ల చేత వాళ్ళ చేత వీళ్ళ చేత అనిపించుకోవాల్సిన అవసరం మాకు లేదండి. కూలి పనులు లేకే మేము ఇక్కడికి దొడ్లు గడుగుతున్నాం, మైల బట్టలు తీస్తున్నాం, ఇన్ని పనులు మేము చేస్తుంటే మమ్మల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు సీఎం గారు? దయ ఉంచి మా యందు మాకు జీవో విడుదల చేయాలి, లేదా మమ్మల్ని సిఆర్డీఏ కింద కానీ లేదా జిఏడి కింద కానీ మమ్మల్ని తీసుకొని 12.5 జీతం మాకు ఇవ్వాలండి. దయచేసి మాకు సిక్కైనా కూడా ఒక సెలవు కూడా ఇవ్వట్లేదండి. జీతాలు మాకు పెరగాలి, సిక్కైనా కూడా మాకు సెలవులు లేవండి. ఆదివారాలు కూడా మేము పనిచేస్తున్నాం, మేము చేస్తామండి, మేము పనిచేస్తాం కాదంటలేదు, మేము పనిచేస్తాము. మాకు రావాల్సిన జీతాలు సకాలంగా మాకు జీతాలు ఇవ్వాలి, జీతాలు పెంచాలి. ఇదండి సీఎం గారికి మేము మనవి చేసుకునేది. సీఎం గారు వచ్చి మాకు ఏదో ఒకటి ఎవరో ఒకరిని పంపించి మాతో మాట్లాడిన దాకా మేము చచ్చిపోయినా సరే ఎడే కూర్చుంటాం. ఒకవైపు కట్టు బానిసల్లాగా వ్యవహరిస్తున్నట్టు పరిస్థితి, ఇక్కడ ఏ చట్టాలు వర్తించో, ఎలాంటి గౌరవం లేదు. ఇంకొక వైపు వేధింపులు, ఇంకొక వైపు వెట్టి చాకరీ, 2 కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చేస్తున్నటువంటి పరిస్థితి. వెట్టి చాకరీ అంటే ఎంత భయంకరంగా ఉందంటే మనం చూడొచ్చు. వీళ్ళంతా కూడా రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చి ఒకప్పుడు గౌరవంగా బతికినటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ కనీసం ఈ రాజధాని చూపించడానికి, ఈ టెంపరీ భవనాలు చూపించడానికి 39 కోట్లను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. కానీ వీళ్ళకి సంబంధించినంత వరకు జీతాలు ఇవ్వడానికి కూడా ఇప్పుడు కనీసం ఇచ్చేటువంటి 7,000 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇంకా మనతో పాటు పారిశుద్ధ్యకారులు అమ్మ, మీరు ఈ ప్రాంతానికి సంబంధించి అందరూ ఇక్కడున్నటువంటి రైతుకు 29 గ్రామాలకు సంబంధించిన వీళ్ళందరూ కూడాను కొంతమంది భూములు ఇచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారా? ఇప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారమ్మా? చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్.
భూములు తీసిన వాళ్ళని తీసేశారు సార్. భూములు ఇచ్చిన వాళ్ళని ఇక్కడ భూములు ఉండయి, మరి డబ్బులు రావట్లేదు, సరిగ్గా జీతాలు కూడా ఇవ్వట్లేదు అని అడిగిందని చెప్పేసి వాళ్ళ ఇద్దరిని భార్య భర్తని ఇద్దరిని తీసేసారు సార్. అది మాకు మాత్రం న్యాయం జరగాలి సార్. రోజువారీ కూలీలు లేవు, కూలీలు ఉన్నప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఎస్కే కంపెనీ నుండి మేము వచ్చి వర్క్ చేసుకుంటే మా మీద చాలా హెరాస్మెంట్ జరుగుతున్నాయి, జీతాలు రావట్లేదు, తక్కువ జీతంతో పిల్లల చదువులని ఇబ్బందులని డ్వాక్రాలని ఇవన్నీ ఉండి సార్. ఆ ఇబ్బందులు పడుకుంటూ మేము వచ్చి చేసినా కానీ మా మీద హెరాస్మెంట్ చేయటం, మరి ఏదన్నా వెళ్ళి డబ్బుల గురించి కానీ శాలరీల గురించి కానీ ఇబ్బందుల గురించి మాట్లాడితే ఐడి కార్డు ఇచ్చేసి వెళ్ళిపోనానని హెరాస్మెంట్ చేయటం మమ్మల్ని. దయచేసి సేమ్ సారు మీ దృష్టికి మమ్మల్ని తీసుకొని పోయి మా జీతాలు పెంచి మా హెరాస్మెంట్స్ తగ్గించి. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏ పని చేసేవాళ్ళు, ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుండి ఈ పనిలో చేస్తున్నాము, ఇప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? మేము ఈ పని మొదలేసిన కాడ నుంచి కూడా మేము వస్తున్నాం సారు. రాళ్ళు మోసాము, ఇసుక మోసాము, అసలు పునాది మొదలేసిన కాడ నుంచి వచ్చాము. తర్వాత ఫస్ట్ బ్లాక్లో చేసాము. చేసిన తర్వాత ఒకసారి దాంట్లో జీతాలు అడిగామని మమ్మల్ని ఆఫ్ చేశారు. ఆఫ్ చేస్తే నేనైతే మా పసిపిల్ల ఆపరేషన్ చేసుకుంది పిల్ల తల్లి, మాకేమో డబ్బులు లేవు, జీతాలు ఆఫ్ చేశారు. చాలాసేపు గంట ఏడ్చాను నేను, నాకు ఇంట్లో జరుగుబాట్లేదు సార్ అని అన్నా కానీ తీసేసి దీనికి 2 సార్లు డబ్బులు కట్ చేశారు. బట్టలకేమో ఒక్కసారి అన్న ఒక్క జతకి ఇస్తాము మళ్ళీ వేస్తాము అని అన్నారు. 2 జతలకు కట్ చేశారు. ఇలా అడిగితే ఇస్తాములే అని అన్నారు. సరేలే అని చెప్పని ఊరుకున్నాము. మరి అలాంటివి అయితే చాలా చేశారు సార్. మాకు ఇల్లు గడవట్లేదు. మరి సీఎం గారు మాకు మంచి చేయాలి. ఇది చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అనేక ఇబ్బందులు చూస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కార్మికులందరూ కూడా రాజధానికి సంబంధించిన 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతు కూలీలు. ఒకప్పుడు ఎక్కడ వ్యవసాయం ఉండేది, వ్యవసాయం చేసుకునేటప్పుడు రైతు కూలీలుగా పనులు చేసుకున్నట్టు, కానీ ఇప్పుడు ఆ వ్యవసాయ పనులు కూడా మనం చూస్తున్న ఇప్పుడే సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ వచ్చినటువంటి పరిస్థితి. ఉద్యోగుల కార్మికులకు సంబంధించి ఇప్పుడు ఆందోళన చేస్తున్న కార్మికుల సమస్యలకు సంబంధించి సిఆర్డీఏ కమిషనర్ అడిషనల్ కమిషనర్ కూడా ఇచ్చారు. అయితే వాస్తవానికి వీళ్ళ డిమాండ్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆ విధానాలు చూసినట్టయితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇది సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా చేసేటువంటి అసెంబ్లీ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వీళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ ఎక్కడ కూడా ఒక్క చట్టం కూడా అమలు అవుతున్నటువంటి దాఖలాలు లేవు. కనీస వేతనాల చట్టం అమలు కావడం లేదు. వెట్టి చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా సరే జీతం గురించి ప్రశ్నిస్తే ఉద్యోగంలో నుండి తొలగించే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు సిఆర్డీ అడిషనల్ కమిషనర్తో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మహిళలందరూ కూడా తమ జీతాల కోసం వాళ్ళ పనుల్లోకి రావాలని కోరుతున్నప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా మేము ఎట్టి పరిస్థితులు కూడా పనుల్లో చేరమని చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. సో ఒక రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు చాలా అంశాలు చెప్తూ ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించి జీతాలు కూడా ఇవ్వకపోయినటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి మనకు నెలకొంది. ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక మహిళలంతా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ, ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుండి మీరు ఇంతకుముందు ఏ పని చేసేవారమ్మా? ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఈ పనిలో చేరాల్సి వచ్చింది? చేరిన తర్వాత మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి? మేము ఇదివరకు కూలి పని చేసుకునే వాళ్ళం. సచివాలయంలో ఇక్కడ కట్టే కానుంచి వచ్చి నెలకు వచ్చి 6,000 ఇచ్చారు. అప్పుడు తర్వాత ఇదిగో పెంచామని చెప్పారు. నెలకు వచ్చి 6,000 అన్న టైం కరెక్ట్గా 6 గంటల కాడ నుంచి ఉదయం 8 గంటల కల్లా ఇక్కడికి రావాలి. సాయంత్రం 6 గంటలకు వదిలిపెడతారు. మళ్ళీ అసెంబ్లీ జరిగేటప్పుడు 6 ఇక్కడ ఉండాలి. మేము వెళ్ళకెళ్ళకి 7 6 అవ్వచ్చు 6:30 కావచ్చు. మా పిల్లల మొఖాలు కూడా మేము చూస్తలేదు. అదేమంటే తీసేస్తామని భయపెడుతున్నారు. ఐరన్ కార్డు తీసుకుంటామంటున్నారు. 3 నెలలు శాలరీ ఇచ్చి 3 నెలలు కానీ సిఆర్డీ వాళ్ళు అడిగాం, కాంట్రాక్ట్ వాళ్ళు అడిగాం, సమాధానం లేదు ఇంతవరకు. మా డబ్బులు ఏంటంటే సూపర్వైజర్ని అడిగితే మా తెలియదు, వాళ్ళని అడగన్నాను. మాకేం దోసపలేదు, ఎవరో చెప్పుకోవాలి, మా తెలియదు, ఇక్కడ కూర్చున్నాము. మాకు అది అన్ని 5 రోజులు పని చేయించుకోండి. ఆదివారం మాకు సెలవు కావాలి. శనివారం ఒకరికి ఆదివారం ఒకరికి ఎత్తున్నారు డ్యూటీ. లేక ఎంపీలకు శనివారం ఎత్తున్నారు, ఆదివారం ఎత్తున్నారు. మాకు ఎందుకు ఆదివారం ఎందుకు డ్యూటీ? మాకు ఎందుకు డ్యూటీ ఎత్తున్నారు? మాకు ఆదివారం కూడా సెలవు కావాలి. మాకు శాలరీ సాల్తలేదు. మా పిల్లలకి మాకు శాలరీ సాల్తలేదు. మా బతుకులకు సాల్తలేదు ఈ డబ్బులు. మాకు శాలరీ పెంచమని అడుగుతున్నాం.
ఇంతకు ముందు ఇది లేనప్పుడు మీరందరూ ఆ వ్యవసాయం అంతా ఉండేది కదా, అప్పుడు వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళమి. అప్పుడు రోజుకొచ్చి 700 రూపాయలు కేజీ లెక్క పత్తి బొయ్యికి 700 రూపాయలు, రోజుకొచ్చి 700 రూపాయలు పని చేసుకునేవాళ్ళు. ఏడుకొచ్చి 250 సూపర్వైజర్లు దడవాల్సి వస్తుంది, కాంట్రాక్టర్లు దడవస్తుంది, ఉద్యోగ మంత్రులు దడవాల్సి వస్తుంది. ప్రతి విషయం భయపడుతున్నాం మేము. టయానికి రాకపోతే సంతకం చేయమంటున్నారు, 8:30కు వచ్చారు మీరు అని ప్రతిదీ భయపెడుతున్నారు మమ్మల్ని. ఇది ఒకప్పుడు రాజధాని లేనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఒక్కొక్క రోజుకి 700 రూపాయలు కూలి సంపాదించినటువంటి వాళ్ళందరూ కూడా అంటే దాదాపుగా నెలకి 21,000 రూపాయల వరకు ఆదాయం సంపాదించారు. కానీ ఇప్పుడు 7,000 రూపాయలు అయిన పరిస్థితి, రోజుకి 250 రూపాయలు జీతానికి బతకని పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు జరుగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకి హాల్ టికెట్లు ఇప్పించుకునేందుకు ఫీజులు కూడా కట్టలేనటువంటి దుస్థితిలో ఉన్నామని వీళ్ళంతా కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఇప్పుడు ఎందుకు మీకు జీతాల గురించి ఎప్పుడు పదే అడిగినా సరే ఎవరు పట్టించుకోవడం లేదు. మీరు అంతా ఇప్పుడు రాజధానిలో ఉన్నారు, రాజధానిలో రైతులకు అన్ని మేము చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము కాపాడుతామని చంద్రబాబు గారు చెప్తా ఉంటారు కదా. మరి ఇక్కడ మీకు ఈ సమస్యను ఇంతకు ముందు ఎవరి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏం సమాధానం చెప్పేవాళ్ళు? మా సూపర్వైజర్లు, మా కాంట్రాక్టర్లకే చెప్పాను సార్, వాళ్ళకే చెప్పాను. ఎవరు మమ్మల్ని ఇది చేయట్లేదు అసలుకి. 2 రోజుల్లో మాట్లాడతామా, 10 రోజుల్లో మాట్లాడి మీకే సంగతి చెప్తామంటున్నారు. ఇంకంతే, సిఆర్డీ వాళ్ళకే చెప్పాము, అందరికీ చెప్పాము సార్. ఎంప్లాయీస్లలో పనులు కూడా పంపిస్తున్నారు సార్. ఇప్పుడు మేము బళ్ళు మీద, ఆళ్ళ బళ్ళ మీద వెళ్ళండి, ఇళ్ళ బళ్ళ మీద వెళ్ళని పంపిస్తున్నారు. దారిలో మా మొగుళ్ళు అటు పనికి వెళ్తూ ఉంటారు, చూస్తారు. మీరు ఎవరు బండి మీద ఎక్కడికి వెళ్తున్నారంటే మేమే సమాధానం చెప్పుకోవాలి. ఇట్లా మేము ఇంట్లో అడుతున్నారంటే మీకు అట్లా ఇష్టమవుతారండి, లేకపోతే మానేసేయండి అంటున్నారు. ఐడి కార్డు ఇచ్చామన్నారు. విజయవాడ అంటే అటు హైవే రోడ్ల మీద అన్ని పనులకు తీసుకెళ్తున్నారు సార్ మమ్మల్ని. అది ఇక్కడ జెంట్స్ బాత్రూమ్స్ అంటే అన్ని ఇది చేయట్లేదు అనడానికి లేదు. నీచంగా బతుకుతున్నాం మేము. బతుకు అది చాలా దారుణంగా. ఒకప్పుడు రైతు కూలీలుగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా గౌరవంగా వ్యవసాయం చేసి కష్టం పని చేసి సంపాదించిన వాళ్ళు ఎంత ఇవాళ మనం చూస్తున్నాం. మహిళలు చెప్పుకోవడానికి ఇబ్బంది పడేటువంటి అవస్థలు పడుతున్న పరిస్థితి. ఇక్కడ పనిచేసే సచివాలయంలో పనిచేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇళ్లకు కూడా మహిళల్ని పనుల కోసం పంపిస్తున్నారని చెప్పి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అనేక దఫాలుగా ఈ జీతాల చెల్లింపుకు సంబంధించి లేదా జీతాలు పెంచాలని చెప్పి అనేక దఫాలుగా ఎన్నిసార్లు ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రతినిధులు కానీ సిఆర్డీ అధికారులు కానీ వినతి పత్రాలు ఇచ్చి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఒక్కొక్కసారి ఎప్పుడు జీతం అడిగితే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని లేదా మహిళల్ని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తా, అంటే ఒక బ్లాక్ మెయిల్ చేసి మరి వీళ్ళతో వెట్టి చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం అటు పోలవరం సందర్శన కోసం అని చెప్పి 184 కోట్లు పెట్టింది. ఇటు ఈ రాజధానిలో ఉన్నటువంటి టెంపరీ భవనాలు వీక్షించడానికి భోజనాలు పెట్టి బస్సులేసి జనాన్ని రప్పించడానికి 39 కోట్లు ఖర్చు పెట్టింది. అంతేకాకుండా పబ్లిసిటీ కోసం ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టింది. కానీ వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి కేవలం 50 లక్షల రూపాయలు కూడా అవ్వనటువంటి వీళ్ళ జీతాలు మాత్రం 3 నెలల నుండి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సిఆర్డీఏ ప్రచారం కోసం పెట్టినటువంటి ఖర్చులో కనీసం 10% కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఇచ్చుంటే జీతాలు సరిపోయి. ఇదే రాజధాని కోసం 39 కోట్లు ఓన్లీ సందర్శన కోసం పెంచినటువంటి వాళ్ళు ఆవేదన. ఇంకా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? ఎన్నిసార్లు మీరు చెప్పుకున్నా సరే ఎవరైనా పట్టించుకున్నారా? ఏ పనులు మీతో చేయిస్తున్నటువంటి పరిస్థితి, మీరు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? పొద్దున 8ంటికి వస్తాం సార్, సాయంత్రం 6 వరకు ఉంటాం. ఏదైనా పర్మిషన్ కావాలన్నా సంతకాలు పెట్టి వెళ్ళాలి, సెలవులు కావాలన్నా ముందు ఫోన్ చేసి కనుక్కోవాలి. ఎవరన్నా రేపు చనిపోతారు, ఈ రోజే మాకు సెలవు ఎలా తెలిసిద్ది? రేపు చనిపోయే మనిషి ఎలా చెప్పి చనిపోరు ఎవరు? అలాగనే వేధిస్తున్నారు మమ్మల్ని. మేము ఎన్ని సెలవులని మేము తీసుకొని నెలకు 2 సెలవులు, ఒక సెలవుకి ఇస్తేనే మళ్ళీ దాని జీతం కట్టు తీసేస్తాం అంటున్నారు. 10 రోజులు సెలవు అయితే మనిషిని పెట్టాలంటున్నారు. మాకు ఈ కాంట్రాక్ట్ బేసీలు వద్దండి. మేము ఈ రాష్ట్రంలో సచివాలయం ఇక్కడ నిర్మించారు కాబట్టి మేమందరం ఇక్కడ పనులకు వస్తున్నాం. రాష్ట్రాన్ని పరిపాలించే సచివాలయంలోనే మాకే సరైన జీతాలు లేవు, మాకు సరైన ఇది లేదు. మేము ఎవరికి చెప్పుకుంటే ఎవరు మా బాధలు తీరుస్తారని మేము ఎవరికి చెప్పుకుంటున్నాం. ఎంతమంది చెప్పినా కానీ ఎవరు మా బాధలు తీరతలేదు. మేము అందుకని ఇప్పటి వరకు మేము ఆగాము, కానీ ఆగలేక మేము ఇప్పటి వరకు ఉంచున్నాం సార్. సీఎం గారు మా బాధలు తీరుస్తారని మేము నమ్ముతున్నాం. ఎంతోమంది సహాయం చేశాడు, డాక్రా వాళ్ళకి కానీ మరి రుణమాఫీలు కానీ ఏయన్న పసుపు కుంకుమ కింద కానీ అందరికీ సహాయం చేస్తున్నారు. మాకెందుకు సహాయం చేయట్లేదని మేము అడుగుతున్నాం. చిన్న పిల్లల కోసం మరి పిల్లల కోసమే మేము ఎంతవరకు కష్టపడుతున్నాం. కానీ 7 ఇక్కడే ఉంటున్నాం. మరి సాయంత్రం పిల్లలు వెళ్ళే తలకి అన్నం వండుకోవాలి, అన్నీ చేసుకోవాలి కదా. మాకు టైం కూడా మార్చమని అడుగుతున్నాము. మాకు ఇవన్నీ సహాయం చేయమని మేము అడుగుతున్నామండి. ఇప్పుడు పనులు చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు అమ్మా? ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా గతంలో జీతాలు అడిగితే ఉద్యోగాలను తీసేసే పరిస్థితి ఉందా? ఎవరినైనా తీసేశారు సార్, 8 మందిని తీసేశారు. పొద్దున్న నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పనులు చేస్తారు మీరు? ఇంతకు ముందు మీరు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? అప్పుడంటే పొలం పనులు సార్, పొలం పనులు ఒకళ్ళు దడిచే పనులు మేము చేసినంత ఓపిక కొద్ది చేసుకునే వాళ్ళం, వచ్చేవాళ్ళం. 500 పడిని 600 పడిని చేసుకునే వరకు ఇక్కడికి వచ్చి 200 కోసం పొద్దుగూకులు పని చేయాల్సి వస్తుంది.
అవి కూడా సార్ ఇంక జీతాలు లేవు. ఛార్జీలు ఒక్కొక్కరు 50 రూపాయలు ఛార్జీలు అవుతున్నాయి దూరాభారం నుంచి. ఇంకేం మిగులుతుంది సార్? మాకు వచ్చేది 6500. 10 గంటల డ్యూటీ. అదేమంటే 12 వరకు పని అయిపోతుంది. అప్పుడు దాకా మీరు ఏం చేస్తున్నారు? ఖాళీగానే ఉంటున్నారు అంటున్నారు సార్ మా సూపర్వైజర్లు. అది ఇప్పుడు మీరు అమ్మ ఇంతకుముందు ఏ పనులకి వెళ్ళేవాళ్ళమ్మా? వీళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ పంటలు పండాయి సార్, అన్ని పంటలు, వరి పంటలు, అన్ని పంటలు పండాయి. ఏ పనికైనా వెళ్ళి ఎటు వెళ్ళినా కానీ 1 గంట చేసినా చాలు 150 రూపాయలు 200 తెచ్చుకుంటాం. మళ్ళీ మధ్యాహ్నం దాకా రెస్ట్ తీసుకొని మళ్ళీ 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మళ్ళీ 200 తెచ్చుకుంటాం. మేము ఎటు వెళ్ళినా కానీ 400-500 వరకు సంపాదించుకొని వచ్చేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత 200 కోసం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఎన్ని కష్టాలు అంటే ఇక అవి చెప్పుకోలేమన్నమాట. కొన్ని చెప్పుకుంటాం, కొన్ని చెప్పలేమన్నమాట. అలాంటి కష్టాలు అనుభవిస్తున్నాం ఈ రాజధానిలో మేము. ఇప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇప్పుడు వ్యవసాయం లేదు కదా, అందువల్ల మీకు ఇప్పుడు ఆ పనులు లేవు. మాకు ఇబ్బందులు వస్తున్నాయి, అందువల్ల మేము ఈ పనికి రావాల్సి వచ్చింది. వచ్చాంలే అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని చాలా చులకలంగా చూస్తున్నారు. మాకు జీతాలు పెంచటాలు లేవు, మాకు ఇది లేదని చెప్పేసి మేము తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల్ని పోషించుకోవాలి, వాళ్ళ చదువులు. మాకు భవిష్యత్తు లేకపోయినా వాళ్ళ భవిష్యత్తు కోసం మేము వస్తుంటే మా భవిష్యత్తు ఇంత హీనంగా ఉంటుంది ఇక్కడ. దీన్ని అర్థం చేసుకోమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేము. ఇది చూస్తారు, ఒకప్పుడు చాలా గౌరవంగా బతికినటువంటి వాళ్ళందరూ కూడా దర్జాగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు. వ్యవసాయం చేసిన తర్వాత రోజుకి 700 రూపాయల వరకు కూడా సంపాదించేటువంటి వాళ్ళ పరిస్థితులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక్కొక్కరు కూడా ఎంత ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా ఆ మగవాళ్ళ దగ్గర పని చేయడానికి వెళ్ళేటప్పుడు పడేటువంటి ఇబ్బందులు కానీ కనీసం జీతం గురించి అడిగేటువంటి హక్కు లేదు. జీతం పెంచమని అడిగితే ఉద్యోగానికి గ్యారెంటీ లేనటువంటి పరిస్థితి ఉంది. అమ్మ మీరు ఎంతమంది ఇక్కడ ఉన్నారు మొత్తం కుటుంబాలందరూ కూడాను? ఇప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? 3 నెలల నుండి జీతాలు లేక పడుతున్నామండి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు ఛార్జీలు లేక, ఇంట్లో తినడానికి లేక, పిల్లల చదువులకి లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. సిఆర్డీ వాళ్ళని అడిగాము. సిఆర్డీ వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు వాళ్ళకి బిల్లులు పాస్ కాలేదమ్మా, ఇస్తారులే అని చెప్పారు. మేము అప్లికేషన్ కూడా పెట్టాము, అయినా కానీ ఇవ్వలేదు. 3 నెలలు నిండిపోయిన 4వ నెల వచ్చింది. మా జీతాలు కరెక్ట్గా ఒలి గారు 12 ఏళ్ళు ఇస్తానని 2 నెలల తర్వాత 12 ఏళ్ళు ఇస్తానన్నాడు. అవి కరెక్ట్గా లేదు, 7,000 ఇస్తున్నారు. అది మేము అడిగితే 7,000, 6,000 ఇచ్చారు. వాటిలోనే పిఎఫ్ ఈఎస్ కటింగు అవి కరెక్ట్ లేవు, పిఎఫ్ ఈఎస్ఐ కరెక్ట్ లేదు. మళ్ళీ మాకు ఇవ్వాల్సిన బట్టలకి డ్రెస్కి అని 700 తీసుకున్నారు. 700 తీసుకొని తర్వాత వారం ఆగి నాకు ఇస్తామన్నారు. అవి లేవు. వాళ్ళు చెప్పినవి అయితే మా చేత అన్నీ చేపిస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పినవి మా పట్ల నెరవేర్చలేదు. మేము జీతాలు 6 దాకా ఉండాలని అంటున్నారు. మేము 5:30 దాటిన దాకా ఉంటున్నాం. ఇంకా ఖచ్చితంగా 6 దాకా లోపల ఉండాలి, అప్పుడు రావాలంటున్నారు. మళ్ళీ అసెంబ్లీలు కానీ మీటింగులు కానీ ఉంటే ఎక్కువ టైంకి 6కి 4 దాకా ఉంచుతున్నారు. మళ్ళీ మేము ఏదన్నా డోక్రాల మీటింగ్ కానీ ఏదన్నా ఎవరన్నా చనిపోయారు కానీ అట్లన్నా ఫోన్లు వచ్చి వెళ్తే మేము సంతకాలు చేసి వెళ్ళాలి. దానికి మేము చేసేదానికి లేదు. దానికి మాకు ఆదివారాలు సెలవులు లేవు. మేము సెలవులు పెట్టుకుంటే అవి కటింగు, ఆదివారం అయినా ఇంటికాడుంటే అంతే. అట్టాగనే సెలవులు కట్ చేస్తున్నారు. మేము బస్ పాసులు ఇవ్వమని అడిగాము. బస్ పాసులు కూడా మేము ఇవ్వమన్నారు సిఆర్డీ వాళ్ళు. చాలా మేము ఇబ్బందులు పడుతున్నామండి. చాలా ఇదిగా ఉంది. పొలాలు ఇచ్చి స్థలాలు ఇచ్చి మేము ఇక్కడికి వచ్చి మేము రోడ్ల మీద ఊడ్చి కక్కిసి దొడ్లు కడిగి జెంట్స్ టాయిలెట్లు కడిగి మేము ఎంతగానో ఇబ్బందులు పడుతున్నాము. మమ్మల్ని గుర్తించమని అడుగుతున్నాం. ఇప్పుడు మొన్న సీఎం గారి మీటింగ్ రోజు వెళ్దామని అందరం ఉంటే సూపర్వైజర్లకి వాళ్ళు వచ్చి వాళ్ళకి చెప్పేలేక వాళ్ళు మీటింగ్ ఉందమ్మా అని ఒక్కొక్కళ్ళు వాళ్ళది పైనుంచి ప్రెజర్ వస్తే వాళ్ళు మా మీద ప్రెజర్ చేస్తున్నారు. అట్లా జరుగుతుందండి. మాకు న్యాయం చేయమని మేము ఈరోజు మాకు బెడ్ల డాక్రాలకి కట్టుకోవడానికి, పిల్లల కాలేజీలు కట్టుకోవడానికి డబ్బు లేక మేము చాలా ఇబ్బందులు పడి ఈ రోజు మేము ఉండాలని ఉండవు. అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. దారుణమైనటువంటి పరిస్థితులు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి అనేక ఇబ్బందులు పడుతూ కుటుంబాలు వెల్లదీస్తున్న పరిస్థితి. వీళ్ళంతా కూడా పొలాలు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు రాజధాని ప్రాంతానికి సంబంధించి. ఇప్పుడు గత 2-3 సంవత్సరాలుగా రాజధానిలో వ్యవసాయాన్ని పూర్తిగా నిషేధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్డీఏ. వ్యవసాయం ఉన్నప్పుడు వ్యవసాయ పనులు చేసుకునేటప్పుడు వ్యవసాయ పనులు చేసుకున్నారు. ఇప్పుడు ఆ వ్యవసాయాన్ని కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. దీంతో వీళ్ళందరూ కూడా ఒకప్పుడు గౌరవంగా వ్యవసాయ కూలీలుగా బతికిన వాళ్ళంతా కూడా ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులుగా మారిపోయిన పరిస్థితి. సిఆర్డీ అధికారులు వచ్చారు, అంతేకాకుండా పోలీసులు వచ్చారు. సిఆర్డీ అధికారులు పోలీసుతో చర్చలు జరిపినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం మరి ఈ మేరకు కలుస్తుందో, వీళ్ళ శాలరీస్ పడతాయా లేదన్నది చూడాలి. మొత్తానికి సాక్షాత్తు చట్టాలు చేసేటువంటి అసెంబ్లీ సచివాలయంలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు చట్ట ప్రకారం రావాల్సినటువంటి జీతాలు రాలేదు, కనీస వేతనాలు కూడా రానటువంటి పరిస్థితి. అనేక వేధింపులు, వెట్టి చాకరీతో రాజధానికి ప్రాంతంలో ఉన్నటువంటి 29 గ్రామాలకు సంబంధించిన మహిళలందరూ కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి, సతీష్.